లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. జనవరి 8 నుంచి 15th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మనం ఏం ఎక్కువగా నేర్చుకోవాలి అన్న దాన్ని బేస్ చేసుకొని మనం ఫ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎంచుకోవడం జరిగింది. దానిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ఓజోన్ లేయర్. సో రీసెంట్ క్లైమాటిక్ యాక్షన్స్ వలన లేదంటే పాండమిక్ తర్వాత రెడ్యూస్ అయినటువంటి పొల్యూటెంట్స్ వలన ఈ ఓజోన్ హోల్ అనేది హీల్ అవడం స్టార్ట్ అయిందని చెప్పి మనం రీసెర్చెస్ ప్రకారం తెలుసుకోవచ్చు. సో ఓజోన్ హోల్ అనేది అంటార్కిటికా మీద ఉన్నటువంటి ఆ హోల్ అనేది కంప్లీట్గా 2066 కల్లా హీల్ అవుతుందని, ఆర్కిటిక్ మీద ఉన్నటువంటి హోల్ 2040 కల్లా హీల్ అవుతుందని చెప్పి UN బ్యాక్డ్ సైంటిఫిక్ ప్యానెల్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇది మన ఎగ్జామ్కి ఎందుకు చదువుకోవాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే మన ఓజోన్ లేయర్ అండ్ ఓజోన్ హోల్ ఈ రెండు మీద మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని నేర్చుకోవాలి. మన మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఓజోన్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్ అంటే ఏంటి అని అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్ లేయర్లో మనం ఈ ఓజోన్ లేయర్ అనేది మనం చూడొచ్చు. దీని మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఆల్టిట్యూడ్ అంటే హైట్ పెరిగే కొద్దిగా దాని యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఉంది అట్మాస్ఫియర్లో అనేది మనం చూద్దాం. ఇట్స్ అబౌట్ ఫ్యూ ట్రేసెస్, అంటే ట్రేసెస్లో ఉంటుంది దీని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది. ఎక్కువ అమౌంట్లో ఉండేటువంటిది ఏంటి అని అంటే ఆక్సిజన్, మనం ఫ్రీగా అవైలబుల్గా ఉన్నటువంటి ఆక్సిజన్ విచ్ వీ యూజ్ ఫర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. సో ఓజోన్ మాలిక్యూల్కి ఫార్ములా O3 ఉంటే నార్మల్గా మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్కి 2 మాలిక్యూల్స్, ఓజోన్కి 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్కి 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ అట్మాస్ఫియర్ ఇన్ లెస్సర్ ట్రేసెస్. ఇట్స్ అబౌట్ 0.001%. సో క్వశ్చన్లో అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు అన్నదాన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది చూద్దాం ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. సో లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది అంతా కూడా కలిసి ఒక షీట్ లాగా మనకి అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ స్ట్రాటోస్ఫియర్. సో అందులో ఉన్నటువంటి ఈ ఓజోన్ లేయర్ అనేది హార్మ్ఫుల్ అయినటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి విచ్ ఇస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ సన్, ఈ యొక్క O2 మాలిక్యూల్స్తో రియాక్ట్ అయ్యడం వల్ల మనకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దాని నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఓజోన్ లేయర్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో యూవీ రేడియేషన్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అని అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో, ఎక్కువగా హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఉంటుంది. వేర్ థిన్ ఎయిర్ ఇస్ థిన్నర్. సో ఇట్ ఈస్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ వేర్ ద most of the ozone is produced and it is giving rise to the ozone layer. Ozone layer అనేది it has 90% of all the atmospheric ozone. ఓజోన్ లేయర్లో అట్మాస్ఫియరిక్ ఓజోన్ అనేది మన ఓజోన్ లేయర్లో ఉంటుంది విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. సో ఇట్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ 10 to 40 kilometers ఆఫ్ ఆల్టిట్యూడ్. 25 kilometers ఆల్టిట్యూడ్ దగ్గర దీని యొక్క థిక్నెస్ అనేది, దీని యొక్క పొర యొక్క విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఓజోన్ లేయర్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ఎర్త్ because it has a property to absorb this UV radiation. UVB రేడియేషన్ అనేది ఎక్కువగా ఎఫెక్టింగ్ యూవీ రేడియేషన్ వేవ్ లెంత్గా మనం గమనించాలి. సో దాని యొక్క వేవ్ లెంత్ వచ్చేసి 280 to 350 నానోమీటర్స్ అనమాట. యూవీ రేడియేషన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఓజోన్ లేయర్ ఎక్కడుంది, స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ యూవీ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ హీట్ అనేది ఎయిర్లో ఉండకుండా స్ట్రాటోస్ఫియర్లో అది ఇన్వర్షన్ అవుతుంది. అంటే హీట్ అనేది పెరిగితే కనుక స్ట్రాటోస్ఫియర్ టెంపరేచర్లో అది ఇన్వర్షన్ అని అంటే ఇన్వర్షన్ ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ టు వన్ థింగ్. నెక్స్ట్ ఓజోన్ హోల్ అంటే ఏంటి, ఓజోన్ హోల్కి కారణాలు
చాలానే ఉన్నాయి. ఓజోన్ హోల్కి కారణాలు తెలుసుకునే ముందు దాన్ని మెజర్ చేసేటువంటి యూనిట్ ఏంటనంటే డాబ్సన్ యూనిట్. డాబ్సన్ యూనిట్ ఇస్ ద యూనిట్ విచ్ ఇస్ యూస్ టు మెజర్ ద టోటల్ ఓజోన్ లేయర్. దాని ప్రకారమే మన థిక్నెస్ని బేస్ చేసుకొని ఇన్ని యూనిట్స్, ఇన్ని డాబ్సన్ యూనిట్స్ ఉంది, దాని యొక్క థిక్నెస్ ఇన్ని డాబ్సన్ యూనిట్ ఉంది అని చెప్పి తెలుసుకోవడం ద్వారానే ఎక్కడైతే ఆ డాబ్సన్ యూనిట్స్ అనేది తగ్గుతుందో దాని ప్రకారమే ఓజోన్ హోల్ అనేది ఫామ్ అయింది, అక్కడ థిక్నెస్ అనేది ఉంది, ఇక్కడ మనం మెజర్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంత గ్యాప్లో ఇంత హోల్ అనేది ఉంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. గత కొన్ని సంవత్సరాలుగా డికేడ్స్ అంటే డికేడ్ అనంటే 10 సంవత్సరాలు, గత దశాబ్దాలుగా సదరన్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ టైంలో కెమికల్ రియాక్షన్స్ వలన క్లోరిన్ అండ్ బ్రోమిన్ అనేవి ఓజోన్తో రియాక్ట్ అవ్వడం, దానివల్ల ఈ యొక్క ఓజోన్ హోల్ అనేది ఫామ్ అయింది అని చెప్పి రిపోర్ట్స్ తెలుపుతున్నాయి అనమాట. సో సదరన్ పోలార్ రీజన్లో ఇది ఎక్కువగా ర్యాపిడ్లీ అండ్ సివియర్లీ డిస్ట్రాయ్ అవ్వడం అంటే నాశనం అవ్వడం జరుగుతుంది. మరి దానికి గల కారణాలు ఏంటి, కారకాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే కెమికల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఓజోన్ లేయర్ డెప్లీషన్, ఇవి క్లోరోఫ్లోరో కార్బన్స్, మనం షార్ట్గా సిఎఫ్సిస్ అని చెప్పి పిలుస్తాం అనమాట. తర్వాత హాలోన్స్ అండ్ కార్బన్ టెట్రా క్లోరైడ్, ఇవి కూడా ఈ 3 కూడా చాలా ఎఫెక్టింగ్ ఏజెంట్స్ అనమాట. ఓజోన్ హోల్ ఫామ్ అవ్వడానికి, ఓజోన్ లేయర్ డెప్లీషన్ అవ్వడానికి ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ కారకాలు. సో ఇవి దేని ద్వారా వెలువడుతున్నాయి, ఈ పొల్యూటెంట్స్ అనేవి దేని ద్వారా రిలీజ్ చేయబడుతున్నాయి అనేది మనం చూసినట్లయితే మనం వాడేటువంటి ఎయిర్ కండిషన్స్ వల్ల, మనం వాడేటువంటి రిఫ్రిజిరేటర్స్ వల్ల, ఫోమ్ ప్యాకింగ్ వల్ల, ఏరోసాల్ స్ప్రే క్యాన్స్ వలన ఈ యొక్క ఓజోన్ లేయర్ డెప్లీషన్కి కారణమయ్యేటువంటి కారకాలైనటువంటి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్, హాలోన్స్, కార్బన్ టెట్రా క్లోరైడ్ అనేవి రిలీజ్ కాబడడం జరుగుతుంది. సో ఈ ఓజోన్ డెప్లీటెడ్ రీజన్నే మనం ఏమంటున్నాము, ఓజోన్ హోల్ అని అంటున్నాం. సో ఓజోన్ హోల్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓజోన్ హోల్ని కొలిచేటువంటి యూనిట్ ఏంటి, డాబ్సన్ యూనిట్. ఓజోన్ హోల్ పడడానికి డెప్లీషన్కి కారణమైనటువంటి ఏజెంట్స్ ఏంటి, ఓజోన్ డెప్లీషన్ ఏజెంట్స్, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇన్ షార్ట్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ సిఎఫ్సిస్, అండ్ హాలోన్స్ అండ్ కార్బన్ టెట్రా క్లోరైడ్. సో ఈ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ దేని వలన అంటే మనం వాడేటువంటి ఈ ఏసీల వలన, రిఫ్రిజిరేటర్స్ వలన, ఏరోసాల్ స్ప్రే క్యాన్స్ వలన ఇవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి వీ షుడ్ బి కేర్ఫుల్ వెన్ వీఆర్ యాక్చువల్లీ causing ozone layer depletion. సో ట్రాపికల్ ఓజోన్ హోల్ గురించి మనం తెలుసుకోవాలి, దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో హోల్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ 1980s. మన స్టడీ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇండస్ట్రియలైజేషన్ తర్వాత వెలువడేటువంటి హానికరమైనటువంటి కారకాల వలన, పొల్యూటెంట్స్ వలన ఈ ఓజోన్ లేయర్ డెప్లీషన్ అనేది జరుగుతుంది అని, దాని ద్వారా ఈ ఓజోన్ హోల్ అనేది ఫామ్ అయిందని మన స్టడీస్ సైంటిస్టులు పేర్కొనడం జరిగింది. కాబట్టి అప్పటి గురించి దీన్ని మనం అప్పటి నుంచి జరిగేటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఏ ఒక్క వాట్ వి కాల్ సెమినార్ జరిగిన, కాన్ఫరెన్స్ జరిగిన ప్రతి చోట కూడా ఓజోన్ లేయర్ డెప్లీషన్ గురించి ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. సో అకార్డింగ్ టు ద స్టడీ, ఓజోన్ హోల్ అనేది ఇట్ ఈస్ లొకేటెడ్ at the 10 to 25 kilometers in the tropical region. Tropical region అంటే ఏంటి, you have to identify that in the what we call in your map. సో ఈక్వేటర్ దగ్గర నుంచి పైకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఉన్నటువంటి ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాపికల్ రీజన్ అని అంటున్నాం. తర్వాత పైన నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి రీజన్స్ని మనం పోలార్ రీజన్స్ అని అంటున్నాం. సో దిస్ హోల్ ఈజ్ 7 times లార్జర్ దెన్ అంటార్కిటికా. ఇక్కడ ట్రాపికల్ రీజన్ దగ్గర ఉన్నటువంటి ఈ హోల్ ఏదైతే ఉందో అంటార్కిటికా రీజన్ దగ్గర ఉన్నటువంటి హోల్ కన్నా 7 సార్లు ఎక్కువగా ఉంది, according to the study which is made by the scientist. So that we have to consider. So it appears across all seasons, unlike that of Antarctica, which is very visible only in spring regions. Spring season lo
ఇది మోస్ట్ విజిబుల్గా ఉంటుందంట. స్ప్రింగ్ సీజన్లో ఇది మోస్ట్ విజిబుల్గా ఉంటుందని అంటే అప్పుడు ఇంకా ఎక్కువగా మనం దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాము, దాని యొక్క డెప్లీషన్ని మనం స్టడీ చేయగలుగుతున్నాం అని చెప్పి గుర్తుంచాలి. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరిగిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఆ పొల్యూటెంట్స్ ద్వారా ఈ ఓజోన్ హోల్ అనేది వెలువడుతుంది అని చెప్పి వీ హ్యావ్ స్టడీడ్ దాట్ అండ్ రిపోర్టెడ్ ఇన్ many research papers. So one of the thing we have to rely on to study is research papers, that we are calling that as primary resources. సో ఓజోన్ హోల్ అనేది ట్రాపిక్ రీజన్స్లో ఓజోన్ హోల్ అనేది వెలువడడానికి కారణం ఏంటి? It is studies suggested that it is the mechanism of ozone hole కాస్మిక్ రేస్ వలన ఈ ఓజోన్ హోల్ అనేది వెలువడుతుంది, కారణమవుతుంది. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ దే ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్ ఇన్ ఓజోన్ లేయర్ depletion and it is well documented అని అంటే many of the research papers are suggesting that, assuming that, they are actually quoting that. సో కాబట్టి దాని ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. సో ట్రాపికల్ స్ట్రాటోస్ఫియర్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ రికార్డింగ్ లో టెంపరేచర్ ఆఫ్ 190 to 200 కెల్విన్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ట్రాపికల్ ఓజోన్ హోల్ అనేది కాన్స్టెంట్గా సీజన్స్లో ఫామ్ అవుతుంది అని. ఇందాక మనం ఏం నేర్చుకున్నాం? స్ప్రింగ్ సీజన్లో స్ట్రాటోస్ఫియర్లో ఈ ఓజోన్ హోల్ అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా చేయొచ్చని. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. నేను క్వశ్చన్ అనేది చెప్పిన తర్వాత దీనికి మీరు ఆన్సర్ అనేది మీకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాన్ని బట్టి మనం మీ ఎంతమంది అయితే మెజారిటీ దీన్ని ఆన్సర్ చేయగలిగితే ఇట్స్ ఓకే, లేకుంటే కనుక మరలా మీరు ఈ యొక్క టాపిక్ని మరలా చదివినట్లయితే కనుక మీరు ఆన్సర్ చేయగలిగినటువంటి అవకాశం ఉంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ దే ఆర్ నోన్ ఫార్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ in the protection of the plastic foams, in the protection of tubeless tires, in cleaning certain electronic components, in pressurizing agents in aerosol cans. Aerosol cans లో ఉన్నటువంటి ఆ ప్రెషరైజింగ్ ఏజెంట్స్ వలన, ప్లాస్టిక్ ఫోమ్స్ తయారు చేసే దాని వలన, ట్యూబ్లెస్ టైర్స్ తయారు చేసే వలన, ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ని క్లీన్ చేయడానికి ఉపయోగించేటువంటి కొన్ని పదార్థాల వలన ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరుగుతుందా అని చెప్పి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ మనకి ఆప్షన్ ఏ వచ్చేసి 1, 2, 3 ఓన్లీ, తర్వాత 4 ఓన్లీ, తర్వాత 1, 3 and 4 ఓన్లీ, తర్వాత 1, 2, 3, 4, 4. ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. మనం దీన్ని గమనించుకోవాలి. కొంతమంది ఆన్సర్ని సరిగ్గా చూడకుండా క్వశ్చన్ ఏం అడుగుతున్నారో తెలియకుండా ఆన్సర్ని మార్క్ చేసి వస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన సెకండ్ టాపిక్ వచ్చేసి it is about an Indian Institute of Science Education and Research. In short, we are calling that as IISER, which is located in Pune. వీళ్ళు ఏం తయారు చేశారంట? వైలోజెన్ యూనిట్ గ్రాఫ్టెడ్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. దీన్ని ఇన్ షార్ట్గా మనం IVOFM అని అంటున్నాం. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ క్లీనింగ్ పొల్యూటెడ్ వాటర్. ఇది మనం హిందూ పేపర్లో పబ్లిష్ అయినటువంటి మెయిన్ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనం దీన్ని చదువుతున్నాం. సో IVOFM అంటే ఏంటి? OFM అని అంటే ఇట్ ఈస్ ఆ యూనిక్ మాలిక్యులర్ స్పాంజ్ లైక్ మెటీరియల్, స్పాంజ్ లాగా ఉంటుందంట, విచ్ ఈస్ యూజ్ టు క్లీన్ ద పొల్యూటెడ్ వాటర్ బై సోకింగ్ అప్ ద కంటామినెంట్స్. ఇప్పుడు ఒక వాటర్ ఉంది, వాటర్ కంటైనర్ తీసుకొని దాంట్లో మనం స్పాంజ్ని పెట్టినట్లయితే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ అంతా కూడా ఈ స్పాంజ్ అనేది పీల్చుకుంటుంది. మరి పూణే వాళ్ళు తయారు చేసింది ఏంటి? మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి కన్స్ట్రక్షన్లో యూజ్ చేసేటువంటి ఆ స్పాంజా అంటే కాదు. మనం ఆ స్పాంజ్ కైండ్ ఆఫ్ థింగ్ని వాటర్లో పెట్టినప్పుడు ఆ పొల్యూటెంట్స్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకునే విధానంగా దాన్ని తయారు చేయడం జరిగింది. సో మెథడ్స్ ఏం యూజ్ చేశారంట? IVOFM, it employs an amalgamation of electrostatics driven ion exchange combined with nanometer sized macrospores and specific binding sites for the targeted
పొల్యూటెంట్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి మ్యాక్రోపోర్స్ అని అంటే విచ్ ఆ పోర్స్ అని అంటే దాంట్లో ఉన్నటువంటి హోల్స్ అనమాట. నానోమీటర్ సైజ్డ్ అని అంటే నానోమీటర్ సైజులో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి హోల్స్, దాని ద్వారా అయాన్ ఎక్స్చేంజ్ అనేది జరగడం వలన ఈ బైండింగ్ సైట్స్ ద్వారా టార్గెటెడ్ పొల్యూటెంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇన్హెరెంట్ క్యాటయాన్ నేచర్, ఈ IOFM and macroporosity, it allows the fast diffusion of pollutants. ఇక్కడ మ్యాక్రోపోరోసిటీ అని అంటే అక్కడ ఉన్నటువంటి నానోమీటర్ సైజ్డ్ మ్యాక్రోపోర్స్ అని చెప్పి మనం చూస్తున్నాం. మైక్రో అంటే చిన్నవి, మ్యాక్రో అంటే పెద్దవి. ఆ మ్యాక్రోపోరోసిటీ వలన ఈ యొక్క పొల్యూటెంట్స్ యొక్క డిఫ్యూజన్ అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీ అనేది పెరిగిందంట. ఇన్హెరెంట్ క్యాటయానిక్ నేచర్ అని అంటే అయాన్స్ ఎక్స్చేంజ్ జరిగే విధంగా ఈ యొక్క ఫోమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో నార్మల్ సార్బెంట్ మెటీరియల్స్కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే ఈ మెటీరియల్ అనేది చాలా సెలెక్టివ్గా టాక్సిక్ పొల్యూటెంట్స్ని అబ్జార్బ్ చేసుకునే విధంగా దాని అయాన్ ఎక్స్చేంజ్ అనేది మనం ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నామనంటే దాని యొక్క అయాన్ అబ్జార్బ్ చేసుకునే అంటే ఎలక్ట్రోస్టాటిక్ డ్రివెన్ అయాన్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ యొక్క టాక్సిక్ పొల్యూటెంట్స్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి నేచర్ని కలిగి ఉంది ఈ యొక్క ఫోమ్ అనేది. సో ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ సెవరల్ టైమ్స్ జస్ట్ లైక్ అ బాత్ స్పాంజ్. ఇప్పుడు చాలా వీడియోస్లో చూసుంటారు, లేదంటే మీరు నేరుగా వాడి ఉండుంటారు. ఇక్కడ ఇలా కనిపించేటువంటి స్పాంజ్ ఏదైతే ఉందో దీంతో మనం బాడీని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు వీ యాక్చువల్లీ యూజ్ దట్ ఫర్ అబ్రేషన్. బాత్ స్పాంజ్ లాగే ఉంటుంది, కానీ బికాస్ ఆఫ్ ద స్పెషల్ క్యాటయానిక్ యాక్టివిటీ ఇట్ ఈస్ యాక్టింగ్ ఆన్ టాక్సిక్ పొల్యూటెంట్స్. సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క టెక్నిక్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ టెస్టెడ్, వాటర్ పొల్యూటెంట్స్ మీద టెస్ట్ చేసినప్పుడు అది క్విక్గా ఆ పొల్యూటెంట్స్ని క్యాప్చర్ చేయడం అనేది జరిగింది. ఆ పొల్యూటెంట్స్ ఏమైనా అవ్వచ్చు, అది ఆర్గానిక్ అవ్వచ్చు, ఇన్ఆర్గానిక్ కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ ఐటమ్స్ వాట్ వి కాల్ దట్ పొల్యూటెంట్స్ని అబ్జార్బ్ చేసుకునేటప్పుడు అది క్విక్గా అబ్జార్బ్ చేసుకోవడం జరిగింది. ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు క్యాప్చర్ దట్ pollutant. They might be organic or inorganic. So removal or rate అనేది 93% ఉందంట in just 30 seconds. So this is the technique by which they are absorbing, that sponge is actually absorbing. మరి ion exchange technique అంటే ఏంటి? ion exchange technique ని in short we are calling this as IX. సో I అంటే ion, exchange కి మనం X అని వాడుతున్నాం. సో ఇట్ ఈస్ ద వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నిక్. మనం రెగ్యులర్గా యూస్ చేసేటువంటి టెక్నికే. సో విచ్ ఈస్ వాటర్ విచ్ ఇస్ పాస్డ్ త్రూ దిస్ బెడ్స్, ion exchange beads and in which the impure ions in the water are taken up on the beads and replaced by the hydrogen and hydroxyl ions ప్యూరిఫైయింగ్ ద వాటర్. ఇప్పుడు వాటర్ని మనం దీని నుంచి స్పాంజ్ నుంచి పాస్ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి అయాన్ ఎక్స్చేంజ్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అయాన్ ఎక్స్చేంజ్ బీడ్స్ వాటిని అబ్జార్బ్ చేసుకొని దీంట్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. దీంట్లో ఆ టాక్సిక్ మెటీరియల్స్ వెదర్ దే ఆర్ ఆర్గానిక్, వెదర్ దే ఆర్ ఇన్ఆర్గానిక్, ఆ రెండిట్లో ఏదైనా కానీ అది అబ్జార్బ్ చేసుకొని ప్యూర్ వాటర్ని మనము పొందుకోగలుగుతున్నాం. ప్యూర్ వాటర్ని అది ఇస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద టెక్నిక్, సేమ్ టెక్నిక్ విచ్ ఇస్ యూస్డ్ దేర్. అయాన్ ఎక్స్చేంజ్ టెక్నిక్ అంటే ఏంటి? వెన్ వాటర్ ఈస్ పాస్డ్ త్రూ ది స్పాంజ్, దాంట్లో ఉన్నటువంటి అయాన్ ఎక్స్చేంజ్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్లో ఉన్నటువంటి ఆ ఇంప్యూరిటీస్ని అబ్జార్బ్ చేసుకొని ఇట్ ఈస్ రిలీజింగ్ అవుట్ ద ఫ్రెష్ వాటర్ which is consumable and which is also used for domestic purposes. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ని తీసుకుందాం. అసలు ఎలా జరుగుతుంది అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం వీ హ్యావ్ అన్ ఇమేజ్ హియర్. సో ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ న్యూక్లియర్ వేస్ట్ని కానీ తీసుకుంటున్నాం. ఇది మనం అనుకుంటున్నటువంటి అయాన్ ఎక్స్చేంజ్ టెక్నిక్ ఉన్నటువంటి మన స్పాంజ్, అయాన్ ఎక్స్చేంజ్ టెక్నిక్ ఉన్నటువంటి మన స్పాంజ్ అనమాట. ఈ స్పాంజ్లో ఈ
టాక్సిన్స్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ని మనం పంపించినప్పుడు, హియర్ వీ కెన్ సీ ఈ బ్లాక్ కలర్లో ఉన్నవి టాక్సిక్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అని అనుకుంటే దే ఆర్ కమింగ్ అవుట్, దే ఆర్ absorbed inside this ion exchange technique based sponge and they are releasing out the pure water. So toxic oxo pollutants ni ikkada ionic POPs లో అబ్సార్బ్ చేసుకునేటువంటి టెక్నిక్ ని కనిపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రబ్బర్ ప్లాంటేషన్స్ ఇన్ త్రిపుర ఎఫెక్టింగ్ ద monkeys vegetation and సజెస్టింగ్ విచ్ ఆర్ సజెస్టెడ్ బై ద పేపర్. ఈ పేపర్ అనేది త్రిపుర యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఒక రీసెర్చ్ పేపర్ అనమాట. సో ఇఫ్ యూ టైప్ దిస్ రీసెర్చ్ ఆర్టికల్స్ నేమ్ యూ విల్ గెట్ దట్ కంప్లీట్ పేపర్ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్. కొంతమందికి ఎక్కువగా తెలుసుకోవాలి, ఎక్కువ నేర్చుకోవాలి అనేటువంటి ఆత్రం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ టైప్ దిస్ టైటిల్ యూ విల్ గెట్ దట్ రీసెర్చ్ పేపర్, యూ విల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అసలు పేపర్ ఏం సజెస్ట్ చేస్తుంది అని. సో రబ్బర్ ప్లాంటేషన్ ఓవర్వ్యూ అనేది మనం చూద్దాం. హ్యూమన్స్ ట్రాపికల్ రీజన్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాని 1960 2000 వరకు ఉన్నటువంటి ఆ టైంలో రబ్బర్ ప్లాంటేషన్ అనేది చాలా పెరిగిందంట. ఇప్పుడు అకార్డింగ్ టు ద రీసెర్చెస్, వరల్డ్ వైడ్ ఫండ్ చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ప్రతి ఇయర్ కూడా 1,40,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా అనేది మనం కోల్పోతున్నాము అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంది. సో అ లార్జ్ ప్రొపోర్షన్ ఆఫ్ ప్రైమరీ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ మోనోకల్చర్ ప్లాంటేషన్స్ లైక్ టీ, ఆయిల్ పామ్, టీక్ అండ్ నేచురల్ రబ్బర్. ఇక్కడ దీన్ని మనకి ఈ ప్లాంట్స్ అంటే ఏంటో తెలుసు, ఈ ప్లాంటేషన్ గురించి మనకు ఒక బేసిక్ ఐడియా ఉంది. టీ అంటే ఏంటి, ఆయిల్ పామ్ అంటే ఏంటి, టీక్ అంటే ఏంటి, నేచురల్ రబ్బర్ అంటే ఏంటి, మనకు ఒక ఐడియా అనేది ఉంది. మోనో కల్చర్ అంటే మోనో అంటే వన్ అని అర్థం, కల్చర్ అని అంటే ఒకే ఒక్క ప్లాంట్ని పెంచేటువంటి విధానం, కల్చర్ అని అంటే వేర్ వీఆర్ గ్రోయింగ్ దట్ ప్లాంట్. సో ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ప్లాంట్ హ్యాస్ బీన్ గ్రోన్ దేర్, దాన్ని మనం మోనోకల్చర్ అని అంటున్నాం. సో ఇన్ 2020లో వరల్డ్ వైడ్ ప్లాంటెడ్ ఏరియా ఆఫ్ రబ్బర్ ఈస్ అబౌట్ 14,878, 1,000 హెక్టార్లో అవుట్ ఆఫ్ 82,000 what we call 8,22,000 hectares of which in India according to the statistics of 2021 report. So culturing natural rubber in the last century has brought significant economic benefits for the growers. గత 10 సంవత్సరాల్లో గత డికేడ్లో జరిగినటువంటి అగ్రికల్చర్లో ఎవరైతే రబ్బర్ ప్లాంటేషన్ చేశారో వాళ్ళకి ఎక్కువ లాభాలు అనేటివి వచ్చినాయి. కాబట్టి రబ్బర్ ప్లాంటేషన్ మీద అంటే మోనోకల్చర్ మీద ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు మనం టీ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకు కనిపించేటువంటి టీ ప్లాంటేషన్తో పాటు కొన్ని రకాలైనటువంటి ఫ్లవర్స్ని పెంచుతారు, వెజిటేబుల్స్ని పెంచుతారు కదా, కానీ అందరూ కూడా అలా చేయరు. సో మోనోకల్చర్ మీద ఆధారపడుతున్నారు. కాబట్టి ఆ మోనోకల్చర్ చేసిన తర్వాత ఆ ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేస్తానికి ఉపయోగిస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి హ్యాబిటేట్ అనేది, ఎకోసిస్టమ్ అనేది పాడవుతుంది అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎక్సెసివ్ రబ్బర్ ప్లాంటేషన్ వలన అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వైల్డ్ లైఫ్ ప్లాంట్ స్పీషీస్ అనేవి ఆబ్వియస్లీ డిస్ట్రాయ్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ వైల్డ్ లైఫ్ అనేది ఆబ్వియస్లీ డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి దానిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, బికాస్ ఆఫ్ క్లియరింగ్ దట్ ఫారెస్ట్ ఏరియా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని. నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అని అంటే ఏంటి, మనం ప్రైమేట్స్ అని దేని పిలుస్తాము, మంకీస్, మనం హ్యూమన్ బీయింగ్స్ని పిలుస్తాం. నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అని అంటే మనం మంకీస్ని పిలుస్తున్నాం. మంకీస్ని మనం నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అని అంటున్నాం. సో నెంబర్ ఆఫ్ మంకీస్ అనేది అక్కడ ఉన్నటువంటి సంఖ్య దాదాపు తగ్గుతూ వస్తుంది, మచ్ లోవర్ దెన్ నియర్ బై ఫారెస్ట్ ఏరియాస్. ఈ రబ్బర్ ప్లాంటేషన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఈ కోతుల యొక్క జాతి తగ్గిపోతూ ఉందంట. So due to reduction in the forest cover, monkeys occasionally they enter into the rubber plantations for food, but they find little in monoculture plantation. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి డైవర్సిటీ అనేది ఎక్కువ.
ఇప్పుడు ఆ ఏరియాని రబ్బర్ ప్లాంటేషన్కి వాడుకున్నారు అని అంటే దాన్ని మనం మోనోకల్చర్ ఏంటి అనేది మనం ఇందాక చూసాము, నేర్చుకున్నాం కదా. మరి ఈ మోనోకల్చర్లో రబ్బర్ ప్లాంట్ నుంచి తినేటువంటి పదార్థాలు ఏముండవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి డైవర్సిటీ అనేది తగ్గిపోయింది కాబట్టి వాటికి ఇంతకు ముందున్నటువంటి హోమ్ని ఉపయోగించుకొని వాటి యొక్క హోమ్ ఏంటి ఫారెస్ట్ ఏరియాని ఉపయోగించుకొని అక్కడి రబ్బర్ ప్లాంటేషన్ అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్స్ నుంచి వాటికి ఏమీ దొరక్క ఆకలి వేసినప్పుడు ఫుడ్ ఉండాలి, ఫుడ్ లేకపోతే మనం చనిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే మంకీస్ యొక్క పాపులేషన్ కూడా తగ్గిపోతుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో దే ఆర్ సఫరింగ్ అండ్ దే బిహేవియర్ ఇస్ చేంజింగ్ బికాస్ ఆఫ్ ది స్పీషీస్ డైవర్సిటీ ఇస్ డిక్రీసింగ్. మోనోకల్చర్ వల్ల ఈ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అనేవి దెబ్బతింటుంది, దాని యొక్క పాపులేషన్ అనేది దెబ్బతింటుంది. సో నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ దే ఆర్ సెంట్రల్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ ట్రాపికల్ బయోడైవర్సిటీ అండ్ వేరియస్ ఎకోసిస్టమ్ ఫంక్షన్స్. వివిధ రకాలైనటువంటి ఎకోసిస్టమ్ ఫంక్షన్స్ అనేవి జరగడానికి ట్రాపికల్ బయోడైవర్సిటీకి ఈ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దే ఆర్ ప్లేయింగ్ మేజర్ ఇంపార్టెన్స్. సో దిస్ ప్రైమేట్స్ దే హెల్ప్ ఇన్ పాలినేషన్. ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి వెళ్ళినప్పుడు అది ఆ మొక్క పాలినేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ సీడ్ డిస్పర్షన్. మనం ఎన్ని రకాలైనటువంటి సీడ్ డిస్పర్షన్ అనేది జరుగుతుంది అని మనం స్కూల్లో నేర్చుకున్నాం కదా. అది విండ్ ద్వారా జరగవచ్చు, ఎయిర్ పాలినేషన్ అని అంటాము, లేదంటే బయో పాలినేషన్ అని అంటే సీడ్ డిస్పర్షన్ విచ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ బర్డ్స్. సో ఇవి యానిమల్స్ అనేవి లేకుంటే కనుక పాలినేషన్ అనేది జరగట్లేదు, తర్వాత ఈ సీడ్ డిస్పర్షన్ అనేది జరగట్లేదు. సీడ్ వెళ్ళి నేలలో పాతి పెట్టబడకపోతే సీడ్ జర్మినేషన్ అనేది కూడా జరగదు. కాబట్టి నేచురల్గా జరగాల్సినటువంటి ఈ ప్రాసెసెస్ అన్నీ జరగకపోవడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఎకోసిస్టమ్స్ అనేవి దెబ్బతింటున్నాయి. సో దే ఆర్ ఎసెన్షియల్ సీడ్ ప్రిడేటర్స్. ఎకోసిస్టమ్ అనేది నిలబడాలి అని అంటే ఈ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అనేవి కూడా ఉండాలి. సో బట్ డ్యూ టు గ్రోయింగ్ ఆఫ్ దిస్ రబ్బర్ ప్లాంటేషన్స్ దే డు నాట్ గెట్ ఎనఫ్ ఫుడ్. కావాల్సినటువంటి ఆహారం లేదు. సో విచ్ మేక్స్ దేర్ సర్వైవల్ డిఫికల్ట్. అవి బ్రతకడం కష్టసాధ్యంగా ఉంటుంది. సో దిస్ థ్రెటన్స్ ద స్పీషీస్ అండ్ ద ప్రైమేట్స్ కెన్ గో ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్ అని అంటే అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎన్విరాన్మెంట్ని అది డిస్టర్బ్ చేస్తుంది అని, డిస్టర్ప్టింగ్ ద నేచురల్ స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎప్పుడు ఉండేటువంటి స్థితిని మార్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ పేర్కొనడం జరుగుతుందన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి shrubs, హెర్బేషియస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రబ్బర్ ప్లాంటేషన్ వలన అన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ ఉన్నటువంటి మోనోకల్చర్ వలన వివిధ రకాలైనటువంటి స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. వివిధ రకాలైనటువంటి shrubs, హెర్బేషియస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టంలో ఉన్నటువంటి డైవర్సిటీ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవడం వలన మన నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ యొక్క పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, మన ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఇది గమనించాలి. సో బికాస్ ఆఫ్ దిస్ డిక్రీస్డ్ బయోడైవర్సిటీ వాల్యూ ఆఫ్ ద ప్లాంటేషన్ అనేది మోనోకల్చర్ వలన జరిగేటువంటి ప్రమాదం. సో మెనీ వైల్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దే ఆర్ స్లోలీ డిసపియరింగ్. మనం అక్కడ క్లియర్ చేసిన వెంటనే పక్కన ఫారెస్ట్లోకి వెళ్ళి బ్రతుకుతాయి, కానీ వాటి యొక్క హోమ్ అది కాబట్టి తిరిగి అక్కడికి ఫుడ్ కోసం వచ్చినప్పుడు అక్కడ ఫుడ్ అనేది దొరకకపోవడం వలన మరి వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు, కానీ అక్కడ ఫుడ్ లేవు కాబట్టే ఇక్కడికి వచ్చినాయి అని చెప్పి నేను అంటాను. సో ఫుడ్ అనేది అవైలబిలిటీ లేనప్పుడు ఆ జాతి అనేటువంటిది అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ పాపులేషన్ అనేది దెబ్బతింటుంది. సో మోర్ ఫారెస్ట్ ఏరియా ఇస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ప్లాంటేషన్స్ ఫర్ ఫైనాన్షియల్ గెయిన్స్. ఫైనాన్షియల్ గెయిన్స్ అని అంటే ఏంటి? ఎకానమీ బేస్డ్ చూస్తున్నారు, కానీ డైవర్సిటీ అనేది కాపాడాలి, ఎకోసిస్టమ్ అనేది రక్షింపబడాలి, దాని
దాని ద్వారా మన యొక్క ఎన్విరాన్మెంట్కి అది చాలా ఇంపార్టెంట్ అనే దాని మీద ఎక్కువ మంది దృష్టి అనేది ఉంచట్లేదు. సో ఓన్లీ ఎకానమీ బేస్డ్ గెయిన్స్, ఫైనాన్షియల్ బేస్డ్ గెయిన్స్ చూసుకుంటున్నారు కాబట్టి మన డైవర్సిటీ అనేది దెబ్బతింటుంది. సో దానికి మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడ మనం చూస్తున్నటువంటి మన లిటిల్ ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటున్నాయి, దాని యొక్క పాపులేషన్ అనేది దెబ్బతింటుంది. సో దానికి సొల్యూషన్ ఏంటి? రబ్బర్ ప్లాంటేషన్ అనేది మనకి కావాలి. అది ఎకనామికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉందో కుదిరింది అంటే దాని ద్వారా వచ్చేటువంటి జీడిపి అనేది ఎక్కువ, ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది ఎక్కువ. కాబట్టి రబ్బర్ ప్లాంటేషన్ అనేది కూడా మనకి కావాలి, మన నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అనేది కూడా మనకు కావాలి. సో దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏం చేద్దాం? సో బిల్డింగ్ ఎకో ఫ్రెండ్లీ రబ్బర్ ప్లాంటేషన్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ గ్రోయింగ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అలాంగ్ విత్ ద రబ్బర్ ప్లాంటేషన్. యానిమల్స్ అనేవి అక్కడికి వచ్చినప్పుడు మన మంకీస్ తినేటువంటి ఆహార పదార్థాలు ఏంటి? వివిధ రకాలైనటువంటి ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి రబ్బర్ ప్లాంటేషన్తో కలిపి పెంచితే అవి ఆహారానికి వచ్చినప్పుడు తింటాయి, అవి బ్రతికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెయింటైనింగ్ a specified distance so these animals are more attracted to them. ఈ రబ్బర్ ప్లాంటేషన్ని పాడు చేయకుండా ఆ ఫ్రూట్స్కి మాత్రమే యాక్సెస్ ఉండేలాగిన కొంచెం దూరంలో ఆ ఫ్రూట్స్ని కూడా పెంచినట్లయితే కనుక బాగుంటుంది. తర్వాత వేరియస్ ప్లాంట్స్ షుడ్ బి కెప్ట్ ఇంటాక్ట్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద రబ్బర్ ప్లాంటేషన్ అరౌండ్ వాటర్ బాడీస్ విచ్ ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఫుడ్ ఫర్ ద మెనీ హ్యాబిటేట్స్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ అన్నీ కూడా చెదిరిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే క్లియర్ చేసినప్పటికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా వివిధ రకాలైనటువంటి ప్లాంట్స్ని వాటర్ బాడీస్కి దగ్గరలో మనం పెంచినట్లయితే కనుక దాని యొక్క ఆహారం కుదురుతుంది, షెల్టర్ కుదురుతుంది, వాటర్ బాడీస్కి దగ్గరగా ఉండడం వలన వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి దాని కంప్లీట్ లైఫ్ అనేది సాధ్యపడుతుంది. So agroforestry system which allows the rubber plants, forest vegetation and edible and useful plants planted together. So edible vegetation, useful plants, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఫారెస్ట్ వెజిటేషన్కి సంబంధించినటువంటి మొక్కలు, తినడానికి ఉపయోగపడేటువంటి మొక్కలు, మన యూస్ఫుల్ ప్లాంట్స్ అనంటే రబ్బర్ ప్లాంటేషన్ అనేది మనకు అవసరమైనప్పటికీ కూడా అది ఉండడానికి దాంతోపాటు పెరిగేటువంటి వివిధ రకాలైనటువంటి రబ్బర్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగే విధంగా కూడా మనము వివిధ రకాలైనటువంటి ప్లాంటేషన్ యాక్టివిటీ అనేది పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రాపర్ ఇంటర్వెల్స్లో వాటిని పెంచినట్లయితే విచ్ ఆర్ యూస్డ్ ఫర్ ఎకనామికల్ సూటబిలిటీ అండ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఆ బయోడైవర్సిటీని కాపాడే విధంగా కూడా ఇది ఉంటుంది. సో రబ్బర్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రబ్బర్ కన్సిస్ట్ ఆఫ్ పాలిమర్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఐసోప్రీన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో విచ్ హ్యాస్ మైనర్ ఇంప్యూరిటీస్ ఆఫ్ అదర్ ఆర్గానిక్ కాంపౌండ్. మన రబ్బర్లో ఏముంటుందంట? పాలిమర్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఐసోప్రీన్. తర్వాత మెయిన్ కెమికల్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ రబ్బర్ ఆర్ ఎలాస్టోమర్స్ ఆర్ ఎలాస్టిక్ పాలిమర్స్. Polymer అంటే chain, which are chain like molecules to be stretched with a great length and yet to recover their original shape. మన రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాన్ని లాగితే, ఎక్స్పాండ్ చేస్తే, దాన్ని రిలీజ్ చేసినప్పుడు ఇట్ కమ్స్ బ్యాక్ అగైన్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. అది ఏ స్థితిలో అయితే ఉందో ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ వాట్? దిస్ ఎలాస్టోమర్స్ ఆర్ ఎలాస్టిక్ పాలిమర్స్. మనము ఈ రబ్బర్ ప్లాంటేషన్ అనేది ఎక్కువగా థాయిలాండ్ అండ్ ఇండోనేషియాలో చూడొచ్చు. దీస్ ఆర్ ద లీడింగ్ రబ్బర్ ప్లాంటేషన్ రబ్బర్ ప్రొడ్యూసర్స్. అండ్ ఇన్ ఇండియా we are standing in world's second biggest consumer of this natural rubber and fourth largest producer. కన్జ్యూమర్గా సెకండ్ ప్లేస్లో ఉన్నాము, ప్రొడ్యూసర్గా మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం. సో థాయిలాండ్, ఇండోనేషియా, వియట్నాం తర్వాత మనం ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం. మనం యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్. లేదు మీరు వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అని అంటే కనుక మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 4 కంట్రీస్ ఏంటి? మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ అని అంటే మనం థాయిలాండ్ చెప్తాం, తర్వాత ఇండోనేషియా చెప్తాం, తర్వాత వియట్నాం చెప్తాం, తర్వాత ఇండియా చెప్తాం. తర్వాత హేవియా బ్రెసిలియన్సిస్, ఇది ఒక
rubber tree. Rubber tree. So it is a flowering plant belonging to spurge family, and this has this milky latex extracted from the tree, which is the primary source for this natural rubber. So this Brazilians, it is a tall deciduous tree. మనం ట్రీస్ని క్లాసిఫై చేసేటువంటి విధానం దాని గురించి నేర్చుకున్నప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది టాల్ డెసిడ్యువస్ ప్లాంట్స్, వివిధ రకాలైనటువంటి ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ అ టాల్ డెసిడ్యువస్ ప్లాంట్. సో అ ట్రీ రిక్వైర్స్ అ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ విచ్ ఇస్ మినిమమ్ 1200 mm per year ఆఫ్ రెయిన్ఫాల్. అండ్ ఇది చలిలో అంటే మంచు ప్రాంతాల్లో పెరగదు. హిమాలయ పర్వతాల మీద తీసుకెళ్ళి ఈ రబ్బర్ ప్లాంట్స్ని పెంచుతామనంటే అక్కడ పెరగదు. ఓన్లీ ట్రాపికల్ రీజన్స్లో మాత్రమే ఈ యొక్క రబ్బర్ ప్లాంటేషన్ అనేది మనం చూడొచ్చు. సో ఫ్రాస్ట్ అనేది వస్తే కనుక ఇది దీని యొక్క ప్రొటెక్షన్కి చాలా హానికరంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దాన్ని గమనించుకొని ట్రాపికల్ రీజన్స్ని మాత్రమే ఈ యొక్క రబ్బర్ ప్లాంటేషన్ని ఎంచుకోవడం జరుగుతుంది. సో ఇన్ వైల్డ్ ఏరియాస్ ఇట్ రీచెస్ అప్ టు 140 feet, 140 అడుగుల వరకు కూడా ఇది పెరుగుతుంది. మరి దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే ట్రాపికల్ రీజన్స్ అయినటువంటి కేరళ అండ్ తమిళనాడులో రబ్బర్ గ్రోయింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత త్రిపుర, అస్సాం, మణిపూర్ అండ్ మేఘాలయ, కర్ణాటక, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ గోవా, ఇక్కడ పేర్కొన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్టేట్స్లో మనం నాన్ ట్రెడిషనల్ రబ్బర్ ప్లాంటేషన్ అనేది చూడొచ్చు. అకార్డింగ్ టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్ అని అంటాం కదా, ఇన్ షార్ట్ ఐకార్. According to ICAR, we can see this rubber plantation distribution in these areas. So Kerala అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది. అబౌట్ 74% ఆఫ్ ఇండియన్ రబ్బర్ అనేది కేరళ నుంచి ఉంటుందన్నమాట. మరి కేరళలో ఏ ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి ఈ రబ్బర్ని ప్రొడ్యూస్ చేస్తాయని చూస్తే కొట్టాయం, కొల్లాం, ఎర్నాకులం, కోజికోడే డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క రబ్బర్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత నీలగిరి, మదురై, కన్యాకుమారి, కోయంబత్తూర్, సాలేం ఇవన్నీ కూడా రబ్బర్ ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు. నెక్స్ట్ కర్ణాటకలో ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయని చూస్తే కొడగు, చిక్మంగళూరు అనేటువంటి డిస్ట్రిక్ట్స్ మనకి రబ్బర్ ప్లాంటేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ ద రబ్బర్ ప్లాంటేషన్. సో మనం సొల్యూషన్స్ చూసాము, డిస్ట్రిబ్యూషన్ చూసాం. కాబట్టి మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్ట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సొల్యూషన్ అనేది మనకి మెయిన్స్లో అడిగితే కనుక రాయాల్సి ఉంటుంది. ఈ బేసిక్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకున్నట్లయితే మీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో గో త్రూ ద టాపిక్ వన్స్ అగైన్ అండ్ రీడ్ అండ్ రైట్ your own notes.